పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ ఆస్ట్రేలియా. సో పార్ట్ టైమ్ జాబ్స్ని ఎట్లా సర్చ్ చేయాలి? ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అకౌంటింగ్ సైడ్ అయితే అకౌంటింగ్, లేకపోతే ఐటీ సైడ్ అయితే ఐటీ సైడ్, ఏదైతే అది ఫస్ట్ ఆ స్ట్రీమ్స్ని ఫోకస్ చేయండి. ఈ వైట్ కలర్ జాబ్స్ని ఎట్లా సర్చ్ చేయాలో ఫస్ట్ అది చెప్తాను మీకు. మీరు రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. అందరిని వదిలేసి మీకే ప్రొఫెషనల్ జాబ్కి ఎందుకు ఇవ్వాలి అని అంటే, సో మీ దగ్గర సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ చాలా తక్కువ. మీరు ఒకవేళ ఏ జాబ్ చూసుకోండి, అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇండీడ్, లింక్డ్ఇన్, మళ్ళీ తర్వాత సీక్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇవి ప్లాట్ఫామ్స్, ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఇంకొకటి ఉంటుంది, గమ్ట్రీ ఉంటుంది. సో ఇందులో కొన్ని ఫేక్ ఉంటాయి, సో జాగ్రత్త ఉండాలి ఒక్క దాంట్లో. సో యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనకైతే రిఫరెన్సెస్ ఏమి ఉండవు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆన్లైన్ అప్లికేషన్ ట్రై చేయడమే. అందరు వాళ్ళు లింక్డ్ఇన్లో కనెక్ట్ అవుతారు. బ్యాచిలర్స్, మాస్టర్స్ అయిపోతే మాస్టర్స్. మీరు ఏ జాబ్ అయితే చూస్తున్నారో అది కూడా కొంచెం చెప్పండి. చెప్పిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరైతే మీరు లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యారో వాళ్ళు ఒకవేళ బిగ్ ఫర్మ్స్లో ఏదైనా కొంచెం మంచి రెప్యూటెడ్ కంపెనీలో వర్క్ చేసిండు అనుకో, ఆ కంపెనీలో కాకపోయినా కానీ అతను తెలిసిన ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో వాళ్ళు ఫార్వర్డ్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని, మీరు వాళ్ళతో ఎప్పుడు కంటిన్యూస్గా టచ్లో ఉండాలి. కంటిన్యూస్గా టచ్లో ఉంటేనే అవుతుంది. సో టచ్లో ఉంటానంటే వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతలేరు అంటే తప్పదు, అవసరం లేదు. కాబట్టి 2-3 సార్లు, 3-4 సార్లు, ఒక్కొక్కసారి 5-6 సార్లు టెక్స్ట్ చేయాలి. టెక్స్ట్ చేసి అతన్ని మీట్ కావడము. మీట్ ఎప్పుడైతారంటే, మీరు ఎవ్రీడే టచ్లో ఉన్నారనుకో కంపల్సరీగా మీట్ అవుతారు. అట్లనే ఏముండదు. మ్యాక్సిమం వాళ్ళు మీకు ఇంకా వాళ్ళకి జాబ్ ఇప్పకపోయినా కానీ మీకు జాబ్ ఎట్లా తెచ్చుకోవాలో కూడా చెప్తారు. ఎందుకనంటే వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇక్కడ ఆస్ట్రేలియాలో జరిగే జాబ్స్ ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత మీ రెజ్యూమ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. మెల్బర్న్ ఉన్నారనుకోండి, మెల్బర్న్కి వెళ్తే CBDలో ఒకసారి జస్ట్ అట్లా రెజ్యూమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమము ఆడ జాబ్స్ కూడా ఎట్లా అంటే అన్నీ ఆన్లైన్ అప్లికేషన్లు ఉంటాయి. ఆఫ్లైన్లో వచ్చే జాబ్స్ చాలా తక్కువ. నాకు తెలిసిన వరకు అయితే నా ఫ్రెండ్స్ కూడా అందరికీ ఆన్లైన్ వచ్చిన వాళ్ళే. కాకపోతే ఈ డామినోస్, పిజ్జా హట్ ఇట్లాంటి దాంట్లో మాత్రము ఫ్రెండ్స్ ఉన్నారనుకో, తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు రిఫర్ చేస్తే మ్యాక్సిమం మీకు పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ని. ఆఫ్లైన్ రిఫరెన్సెస్ చాలా తక్కువ. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఆఫ్లైన్లో పోయి రెజ్యూమ్స్ ఇచ్చినా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. మెయిన్గా నెట్వర్కింగ్. సో నెట్వర్క్ పెంచుకోండి ఫస్ట్. మెయిన్ మనీ, మనం వచ్చిందే కొత్త, మనకి వైట్ కలర్ జాబ్ కూడా ఇస్తాడని ఎక్స్పీరియన్స్ లేదు కదా అని అంటే, ఇప్పుడు మీరు వేరే జాబ్స్ ఏవైతే అప్లై చేస్తున్నారో, ఏవైనా రెస్టారెంట్స్లో కానీ ఏవైనా సరే, మీరు ఎక్స్పీరియన్స్ ఏం పెడుతున్నారో, సో ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టే ఈ వైట్ కలర్ జాబ్లో కూడా ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిందే, తప్పదు. తప్పేం లేదు, చిన్న చిన్న అబద్ధాలు ఆడడంలో తప్పేం లేదు. సో ఫైనల్గా అయితే మనం ఏదో ఒక జాబ్ అయితే కొట్టాలి కదా, అప్పుడే కొంచెం బాగుంటుంది. లేకపోతే ఎందుకనంటే ఆస్ట్రేలియా ఇస్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ కంట్రీ, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ వీక్లీ వేజెస్ రాకపోతే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ ఉంటుంది. అవన్నీ తట్టుకోలేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ చేస్తూనే ఉండాలి. ఎన్ని చేస్తున్నాం అని అంటే మీరు కౌంట్ చేయొద్దు, అప్లై చేసుకుంటూనే పోవాలి. అవి ఏ జాబ్ అయినా సరే, ర్యాండమ్గా అవి ఒకవేళ అకౌంటెంటే కానీ, లేకపోతే డేటా టైపింగ్ కానీ, బుక్ కీపింగ్ కానీ, అనలిస్టే కానీ, లేకపోతే ఏ జాబ్ అయినా సరే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ చేసుకుంటూ పోవడమే. మనం అవుట్కమ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. సో కొంతమంది 1 month రెస్పాండ్ కావచ్చు, కొంతమంది 2 monthsకి రెస్పాండ్ కావాలి. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ చేయడానికి అయితే ఎవరు ఉండరు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటూ పోవడమే. సో ఎన్ని అప్లై చేస్తామనంటే ఇంకా చెప్పలేము, మనకు రెస్పాన్స్ వచ్చిందాకా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫైన్. మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో మీ కాన్ఫిడెన్స్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఇగ్నోర్ చేసేది ఏంటంటే డ్రెస్సింగ్ స్టైల్. మీరు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మీకు డబ్బులు కష్టంగానే ఉంటాయి. కాకపోతే తప్పదు. ఏ రంగంకి వెళ్ళినా, ఏ జాబ్కి వెళ్ళినా మీ డ్రెస్సింగ్ స్టైలు, మీ వే ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది 100% ఇంపార్టెంట్. వచ్చిందే కొత్త సాయి ప్రొఫెషనల్ డ్రెస్సెస్ అంటున్నావు, ఏడా బేర్ చేస్తామని అంటే తప్పదు. మీ కాన్ఫిడెన్స్ మ్యాటరు. తర్వాత వర్క్ అనేది ఓకే, వర్క్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కాకపోతే మీరు మీ వే ఆఫ్ అపీరెన్స్ అనేది మీ జాబ్ మీద 100% ఇంపాక్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఒకవేళ ఎంప్లాయర్ ఇంటర్వ్యూకి పిలిచినాడంటే, అది ఏ జాబ్ అయినా కానీ, అది ఒకవేళ రెస్టారెంట్లోనే కానీ, లేకపోతే KFC కానీ, లేకపోతే వైట్ కలర్ జాబ్, ఏ జాబ్ అయినా సరే, మీ కాన్ఫిడెన్స్, నెక్స్ట్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది 100% ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకనంటే నేను కూడా లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యి నేను ఎప్పుడైతే మీట్ అయినో వాళ్ళు నాకు చెప్పింది ఇదే. సో నాకైతే వర్కౌట్ అయ్యింది. సో నేను మీకు కూడా అందరికి వర్కౌట్ అని కావాలని ఏం లేదు. కాకపోతే మ్యాక్సిమం ఎంప్లాయీస్ చూసేది ఏంటంటే ఇక్కడ వే ఆఫ్ డ్రెస్సింగ్.
సో మీరు ఇప్పుడు మెయిన్గా ఈ వైట్ కలర్ జాబ్స్ మీద ఫోకస్ చేసినప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా సరే డేటా ఎంట్రీ అయినా సరే, డేటా ఎంట్రీ జాబ్ అయినా సరే, అది ఒకవేళ లేకపోతే అకౌంటింగ్ అయినా సరే, ఎథిక్స్ అకౌంటింగ్ అయినా సరే, ఏదైనా సరే, ఐటీ అయినా సరే, మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఆన్లైన్ అప్లికేషన్స్. పాయింట్ నెంబర్ 2 రిఫరెన్సెస్. డైరెక్ట్ కంపెనీస్కి కాల్ చేయడము, అంటే జస్ట్ స్మాల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఈ ఫార్మ్స్ అయితే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. కాల్ చేసి వేకెన్సీస్ ఉన్నాయని అడగవచ్చు, అదొక వే. నెక్స్ట్ ఇంకొక సెకండ్ వే వచ్చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు జస్ట్ ఇట్లా లుకింగ్ అని చెప్పండి, జాబ్ లుకింగ్ అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేకపోతే మీరు ఈమెయిల్ సెండ్ చేయవచ్చు. సో ఈమెయిల్ సెండ్ చేస్తే ఆ ఈమెయిల్స్లలో ఏమనంటే, సో నాది ఇది క్వాలిఫికేషన్, సో నేను ఈ జాబ్ కోసం చూస్తున్నా అని మీరు అట్లా రెజ్యూమేస్ పంపించవచ్చు. అట్లా కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు డేటా ఎంట్రీకి, నెక్స్ట్ బేసిక్ అకౌంటింగ్, ఈ స్మాల్ జాబ్స్కి ఎక్కువ శాలరీ పే చేయలేరు. సో వీటికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా సూట్ అవుతారు. దగ్గర ఉన్న కంపెనీ ఏవైనా సరే స్మాల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అన్ని ఫార్మ్స్కి వాళ్ళు చేసే ఏ జాబ్ అయినా సరే మీరు కూడా ఆ జాబ్ చేయగలుగుతారు అని, నేను మీ కంపెనీలో ఆపర్చునిటీ కోసం చూస్తున్నా అని ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షనింగ్ ఆఫ్ కంపెనీకి, ఆ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. ఆ రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని ఈమెయిల్ సెండ్ చేయండి. అట్లా అన్ని కంపెనీస్కి, మీరు ఏ కంపెనీస్ అయితే చూస్తారో మ్యాక్సిమం ఎన్ని కంపెనీస్ చూస్తే అన్ని కంపెనీస్కి మీరు ఈమెయిల్ సెండ్ చేయండి. మీరు అట్లీస్ట్ ఒక 2-3 కాల్స్ అని వస్తాయి, అందులో 100% వస్తాయి. ఎందుకంటే జస్ట్ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడానికన్నా వస్తాయి. సో అప్పుడే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే మీరు ఆ ఎంట్రీయే మీరు ఆపర్చునిటీ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే, మీరు బాగానే మీరు ఆ ఎంప్లాయర్కి మీకు ఎక్స్పీరియన్స్ ఏది ఉంది, మీకు ఏం వర్క్ వస్తుంది అన్నీ కొంచెం బేసిక్గా తెలుసుకొనివ్వండి. తర్వాత మీరు చెప్పండి, కుల్లా చెప్పండి, నాకు ఇది వర్క్ వస్తుంది, కొంచెం వస్తుంది, కాకపోతే నేను ఫాస్ట్ లెర్నర్ని, ఇట్లాంటివి చెప్పారు అనుకో, హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.